ఆహా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్కది లాస్ట్ డే ఇన్ మంచిర్యాల అనమాట. రేపు హైదరాబాద్కి వెళ్తున్నాం. ఎల్లుండి మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫ్లైట్ ఉంది. హాయ్ మమ్మీ. హాయ్. సో ఈరోజు ఏంటంటే నా ఫేవరెట్ ప్లేస్ గాంధారి మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాం. లాస్ట్ డే కదా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరం లేవలేదు సార్. అంటే నేను అక్కనే లేవలేదు, లేట్ అయిపోయింది. సో లెట్స్ గో. ప్యాకింగ్ చేయించుకోవాలి, ఫుడ్ అన్నీ చేపియాలి. ఆల్సో నేను ఈరోజు బొట్టు పెట్టుకున్నా, బాగుందా? ఆల్సో గాయస్, లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇన్ని రోజులు మాకు వర్షం పడలేదు, హైదరాబాద్ సైడ్ పడలేదు, కానీ 2-3 డేస్ నుంచి స్టార్ట్ అయింది. ఎంత బాగుంది చూడండి. హే గాయ్స్, దర్శనం అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తాం, మంచిగా అనిపిస్తే ఒకటేసారి అమ్మవారిని చూడంగానే బలం అంతా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బంగారు తల్లి. ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడికి వస్తా, ఒక ఎనర్జీ పాస్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ధైర్యం, ఒక ఇన్స్పిరేషన్ లా అనిపిస్తుంది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు కోడిని కోపించుకొని అంటే అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవడం. ఆల్సో ఇది ఎంత మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కట్టించారంటే గుడిని. చుట్టూ చెట్లు, పక్కనే హైవే ఉంటుంది, మొత్తం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. చాలా నమ్ముతారు ఇక్కడ ఈ తల్లిని. శ్రీ 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 గాంధారి మైసమ్మ టెంపుల్ బొక్కలగుట్టలో ఉంటుంది ఇది. పక్కన గాంధారి వనం కూడా ఉంటుంది, అప్పట్లో చాలా ఫేమస్ అయింది ఇది. హలో గాయస్, ఇంటికి వచ్చేసినాం. మధ్యలో డిమార్ట్లో ఆగి అక్కడికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకుని ఉంటే తీసుకున్నాం. ఏంది ఇంత ఓకే, ఇట్స్ ఓకే. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మనం ఎప్పుడు లేట్ అయి ఉంటాం కదా, నేను హెడ్ బాత్ చేసేసరికి లేట్ అయిపోయింది. సో అట్లనే వెళ్ళిపోయినా. నౌ హ్యావింగ్ కార్న్ఫ్లెక్స్. అక్క తీసుకొచ్చింది హనీ ఇన్ఫ్యూజ్డ్ కార్న్ఫ్లెక్స్ అన్నమాట. దీనికి షుగర్ కూడా అవసరం లేదు. నేను జనరల్గా నాకు పాలంటే అస్సలు నచ్చవు. సో నేను నార్మల్గా వట్టి పాలు అస్సలు కాదు, కానీ ఇందులో ఏమి అంత ఏర్పడట్లేదు, బాగానే ఉంది టేస్ట్. సో లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నౌ. చూడండి గాయస్, 7 కప్ స్వీట్ మా మమ్మీ స్పెషాలిటీ అన్నమాట. శనగపిండితో చేస్తారు. ఎప్పుడైనా చేసినప్పుడు మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, చూపిస్తాం. మా అక్క ఫేవరెట్ ఇది, అందుకే చేస్తుంది. ఇది ఇప్పుడు ఫుల్ థిక్ కావాలన్నమాట. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. అమ్మమ్మ, మామయ్య, అత్తమ్మ వచ్చారు. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. అక్క రేపు వెళ్ళిపోతుందని. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. ఈరోజు వంటలు ఏంటంటే చూడండి, నాటుకోడి పులుసు చేసింది మమ్మీ స్పెషల్. ఇంకా మమ్మీ అక్కడ అబ్బర్ గారెలు చేస్తుంది. ఇక్కడనేమో స్వీట్ అక్కకి ప్యాక్ చేసి పంపించడానికి. నిన్న కూడా చికెనే, మొన్న కూడా చికెనే. అనుకోకుండా చికెన్లే అవుతున్నాయి. నిన్న ఎక్కువ ఎవరం తినలేదు. ఆల్సో మీకు తెలియదు అనుకుంటా, మా మమ్మీకి ఎప్పటి నుంచో 3 years నుంచో యూట్యూబ్ ఛానల్ ఉంది గైస్. వావ్ అనేది ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 20,000 ఫాలోవర్స్ ఉన్నారు. కలిపి చేయని వస్తున్నాం.
సి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే అయిందారా. అయినట్టేరా. కావాలి మరి మంచి టేస్టీ పెద్ద ఎక్సర్సైజ్ కావాలమ్మా. ప్యారలల్ గా అక్కడ మమ్మీ గారెలు కూడా వేసింది. 2 in 1 చేస్తుంది. మాడకుండా చూసుకోవాలి, ఇటు గారెలు అందియాలి. ఇట్లా ఉంటదమ్మా. ఈ ఓపిక మనకెందుకు ఉంటది, మా జనరేషన్ కి అయితే అసలుకే లేదు. హౌస్ వైఫ్ పరిస్థితి ఇట్లుంటది. గ్రేట్. స్వీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్కే నెయ్యి రాసి దాంట్లో వేసినాం. వస్తుంది. తొందరగా వేయాలి, లేకపోతే గట్టిగా అయితే మళ్ళీ చేయడానికి రాదు. నేను ట్రై చేసిన గాయస్, రాలే. బాబు మమ్మీ హార్ట్ షేప్ వచ్చింది తెలుసా, నేనే చేశాను అది. ఇప్పుడు వీటిని స్క్వేర్స్, ట్రయాంగిల్స్ మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోవాలి అంతే. మీ స్వీట్ నువ్వే కట్ చేసుకుంటావా? నేను అసలు మీకు రెసిపీ ఎందుకు చెప్తాను, నాదేమైనా కుకింగ్ ఛానల్? ఇట్స్ ఓకే, నాది ఆల్రౌండర్ ఛానల్. సారీ గైస్, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ కాదు, డైమండ్ షేప్. గైస్ ఇచ్చిదాని మాదిరిలో ఉన్నానే నేను. ఓకే, I like to keep my vlogs raw and real. Joke guys, but it's true రే. నేను ఇంతే, ఇట్లనే ఉంటాను నేను. అసలు ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో నేను చూస్తే ట్రాన్స్ఫర్మేషన్కి షాక్ అయిపోతారు. బన్నక మొత్తం లైటింగ్, నా లైటింగ్ అంతా నువ్వే తీసుకుంటున్నావురా. దేవునికి పెట్టాలరా ఫస్ట్. ఏం చేయకపోయినా అలసిపోయినా నేను ఎందుకు. ఆల్సో నేను ఇంజెక్షన్ ఇప్పించుకునేది ఉంది, విటమిన్ B12 మర్చిపోతున్నా అసలు. రోజు వెళ్దాం అనుకుంటున్నా, వెళ్తలేను. మమ్మీ కట్ చేస్తున్నావారా? హార్ట్ని కట్ చేస్తున్నావారా? ఇందాకే చెప్పాను రా, రా అండ్ రియల్ గా పెడతా అని. ప్రతిసారి ఇంకా నీట్గా వస్తుంది, ఎందుకో వీడియో చేస్తున్నామని కావచ్చు. కట్ చేస్తున్నది. టేస్ట్ అయితే సూపర్. ప్రేమతో చేసింది బాగా, నెయ్యి ఎక్కువ వేసి, ప్యూర్ నెయ్యి నా చేతులతో చేసిన నెయ్యి వేసి మస్తు చేసిన. చూడ ఎంత బాగా వచ్చినాయి చూడది. సూపర్. వావ్. పాలు కూడా వేస్తారా మమ్మీ దీంట్లో? పాలు, మా మమ్మీ ప్రేమ, కష్టం, శనగపిండి అన్ని కలిపి చేసింది. వావ్. చక్కెర, కొబ్బరి పొడి, నెయ్యి. ఇంకా ప్యాకింగ్ కాలేదు. అక్కడేమో ఫ్యాన్ ఆన్ చేసింది. ఇప్పుడు మా వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. మమ్మీ ఇందాకనే ఇవి చల్లారాలి కదా. అసలు ఏం చేయలేదు, అయినా అలసిపోయినా నేను. ఎందుకు కలిపినావు కదా బిడ్డ, కలిపినావు. అమ్మో, చెయ్యి నొప్పి అయితే పక్కా వేస్తుంది. Now let's have lunch guys. ఆకలిస్తుంది guys. We'll have బబ్బర్ గారెలు, నాటుకోడి పులుసు. యాక్చువల్లీ టైర్డ్ ఆఫ్ నాన్ వెజ్, బట్ ఈరోజు తినాలి. ఈరోజు మైసమ్మ దగ్గర కూపించున్నాం కాబట్టి తినాలి. ఆల్సో నాటుకోడి బాగానే ఉంటుంది పులుసు, ఎందుకంటే మనం పీసెస్ ఎక్కువ తినాం, ఓన్లీ పులుసు. చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ, కానీ ఏం అవ్వలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. షార్ట్ ఫామ్, లాంగ్ ఫార్మాట్లో రెండు మేనేజ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ చేస్తే షార్ట్ ఫార్మాట్ మర్చిపోతున్నాం, షార్ట్ ఫార్మాట్ చేస్తే లాంగ్ ఫార్మాట్. యాక్చువల్లీ లాంగ్ ఫార్మాట్ ఈజీ, షార్ట్ ఫార్మాట్కి చాలా ప్లానింగ్ అవసరం, కంటెంట్, స్క్రిప్టింగ్, ఇవన్నీ అవసరం. కొత్త కదా నేర్చుకుంటాలే నేను కూడా. ఓకే గాయ్స్, బాయ్ గాయ్స్.
మమ్మీ స్నాక్స్ ప్యాక్ చేస్తుంది గైస్. హలో గాయస్, ఏమైందంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళు హాస్పిటల్ వెళ్ళినాక అందరు పడుకున్నారు మా ఇంట్లో. నాకు నిద్ర పట్టలే కానీ తర్వాత రిలేటివ్స్ వచ్చారు అక్కని కలవడానికి, అట్లనే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటున్నాను, చూడాలి. రేపు రేపు మా ఆఫ్టర్నూన్ ఆ టైంకి అట్లా బయలుదేరుతాం. ప్యాకింగ్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ముందు చేయాల్సిన పని ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేస్తాను, ఎందుకంటే మనకు అలవాటు కదా లాస్ట్ మినిట్ పని కదా రవాండ్రు. ఓకే గాయస్, ప్యాకింగ్ చేసాక కలుస్తాం. నాన్న ఏం చేస్తున్నారు? అన్నగారు బీరకాయలు. వావ్, ఈరోజు బీరకాయ కూరనా? ఈరోజు బీరకాయ స్పెషల్. సన్నడా ఏం చేస్తున్నావురా? అక్క వచ్చినప్పటి నుంచి చెప్పింది గులాబ్ జామున్ చేయమని, కుదరలేదు నాకు ఇన్ని రోజులు తిరిగి తిరిగి. సో మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేస్తాను, మళ్ళీ లేకపోతే ఉండిపోతుంది నాకు. మా అక్క చేయలేదు. ఎవరైనా ఉంటారా ఇంత మంచి చెల్లెళ్ళు? నా బంగారు తల్లి. థ్యాంక్ యూ సోనుడా. నేనేం చేయలేదు నీకు? అన్ని చేసావు కదా, ఇంకేం చేయాలి? బో కొట్టిందండి డైలాగ్. రే ఇట్లా వదిలేసి వెళ్తే నేను దీన్ని ఏం చేయాలి నాకు అర్థం కాదు. వదిలే. వదిలేయాలా? ఏందో. అయిపోయింది గాయస్ మన గులాబ్ జామున్. చూడ్డానికి ఎట్లుందో నాకు తెలియదు, టేస్ట్ చూసేటప్పుడు మీకు రివ్యూ ఇస్తా. 9 అవుతుంది, మార్నింగ్ 9 వరకు అయిపోయింది మనది. మంచిగా రావాలని కోరుకుందాం, ఫాస్ట్గా చేసేసిన ఏదో. మై పిఓవి గైస్. ఇప్పుడు టైం ఎంత? 12:30 అవుతుంది. మేము ఇంకా లంచ్ ప్రిపేర్ చేసింది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు టైం లేకుండే. లంచ్ తినేసి హైదరాబాద్కి వెళ్ళాలి. లంచ్లో మమ్మీ ఏమేమి చేసింది చూసాను. నేను ఆల్రెడీ మార్నింగ్ గులాబ్ జామున్ చేశాను, ఆల్రెడీ చూపించింది అనమాట. ఆల్సో హౌస్ మై అవుట్ఫిట్, మా అక్క దుబ్బీసే. ఇది మా ఇంట్లో హడావిడి, ఇది ప్యాకింగ్. ఈరోజు లంచ్ పులిహోర ఇంకా బీరకాయ గైస్. ఇన్ని రోజులు బాగా నాన్ వెజ్ అయిన, వెళ్ళే ముందు వెజ్ తిందామని. ఎట్లుంది నాన్న? ఎలా ఉంది పులిహోర? మమ్మీ చేసింది. మీరు కట్ చేసిండ్రు కదా అందుకు కావచ్చు, మీరు కట్ చేసి ఇచ్చిండ్రు కదా అందుకే కావచ్చు. ఆహా, ఓకే సార్, మంచిగా తిను. అక్కడ మళ్ళీ మమ్మీ ఫుడ్ పెట్టి ఇంట్లో ప్రేమతో చేసిన అన్ని టేస్టీ. మమ్మీ వాళ్ళు ఏది చేసినా మంచిగా ఉంటుంది. ఓకే గాయస్, ఇప్పుడు నా స్వీట్ తిని రివ్యూ ఇచ్చే టైం అన్నమాట. ఓకే బన్నక్క, జెన్యున్ రివ్యూ ఇవ్వాలి, ఓకేనా? నువ్వే పెట్టావా? చాలా సాఫ్ట్ అయిపోయినాయి గైస్. ఓకే, ఒకటి పెట్టుకొని టేస్ట్ చేద్దాం ఫస్ట్. యాక్చువల్లీ టెక్స్చర్ ఇంత స్మూత్గా ఎందుకు లేదంటే నేను అందులో కాజుని కూడా వేసా. బన్నక్క రెడీ? థ్యాంక్ యూ అమ్మ తినలింగా. నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. వా, నిజంగా బాగుందా?
కదా చాలా బాగుంది. ఓకే. మై ఆల్ టైమ్ ఫేవరెట్, ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. ఇంకొకటి పెట్టుకోబెట్టా. షుగర్ కొంచెం తక్కువైంది, బట్ తక్కువే ఉండాలి. మా ఇంట్లో నాకు తక్కువనే ఎక్కువ ఉంటే ప్రిఫర్ నచ్చదు. చేస్తాం. తక్కువ కాలేదు, కరెక్ట్ ఉంది. ఇట్లా మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా నాకు నచ్చదు. బాగుంది, చాలా బాగుంది. నిజంగా నచ్చింది వన్నక్క. వీడియో ఆఫ్ చేసింది. వేస్ట్ పిల్ల. ఇంకా బెటర్ చేస్తుండే, బట్ ఓకే. నిజంగా ఇట్స్ పర్ఫెక్ట్. నో ఇట్స్ నాట్. చెప్పండి నాన్న. గులాబ్ జామున్ మా చిన్న కూతురు నార్మల్గా ఉంది నాన్న. చాలా బాగుంది. ఇంకా తినకముందే నోట్లో పెట్టుకొని చూడంగానే కనిపిస్తుంది టేస్ట్. మొత్తం ఎక్సలెంట్. ప్రేమ గాయస్, ప్రేమ. ఇల్లుకు ముద్దు పెడుతుంది. అయ్యో స్టైల్, వీడు ఇప్పటి నుంచి ఏడుస్తుంది. ఏయ్ కొడతా, ఎవ్వరు ఏడ్చినా కొడతా చెప్తాను. ఇద్దరు ముగ్గురులా దేనికి పోతుంది? చదువుకోవడానికి పోతుంది, పెళ్లి చేసుకొని పోతలేదు. ఏమో ఎడుతాను చూస్తాను కానీ ఇద్దరు బంగారం. చలో చలో చలో, లైట్ చేయొద్దు. ఈ లైట్ ఆఫ్ చేయరా? ఉండని అలా. చలో గాయస్, లెట్స్ గో. మేకప్ ఏం వేసుకోలేదు ఎందుకంటే ట్రావెల్ కదా. అన్నయ్య వాళ్ళ కార్లో వెళ్తున్నాం గాయస్. మా కార్లో అసలు లగేజే పట్టదు. సో అన్నయ్య వాళ్ళ కార్లో. హలో గాయస్, మళ్ళీ బ్యాక్ సుష్మక్క వాళ్ళ రూమ్కి వచ్చినాం. కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి వెళ్తాం ఎయిర్పోర్ట్కి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాం కదా స్పెట్స్. ఇవేనా ఇవి నావి, ఇవి బన్నక్కాయి. ఎట్లా తెలుసు? నా బ్రాండ్ చూస్తే తెలిసింది. ఇవ్వన్నా కదా. సందీప్ గారు పిక్ చేసుకున్నాడు. అలా వచ్చింది రా, అలా వచ్చింది. అంత బాగుంది. నీ బిడ్డ నాది ఒకటే పీస్ మిగిలిండే, దానికే వేసి ఇచ్చింది. పెట్టుకుంటా. చిన్న పాపది, మా పెద్ద పాప. ఓ ఇంత బాగున్నాయి. ఎట్లున్నా ఎట్లున్నాయి? ఇది మంచిగా ఉన్నాయా? బ్లాక్ ఏ మంచిగా ఉన్నాయా? బ్లాక్ మంచిగా అవి కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇట్లాంటివి అవి నావి కొత్తవి. నేను ఏమనుకున్నా బిడ్డ, దానికి అదే ఇది కొత్తవి అంటే ఇంకా 1.5 year అయింది. మా అక్క వాడకపోతే తీసుకొస్తే మళ్ళీ ఇంట్లో మళ్ళీ వేయించుకున్నా. ఇప్పుడు నాకు 3 స్పెట్స్ ఉన్నాయి. 3 చెప్పండి, ఇది మంచిగా ఉందా? ఇది మంచిగా ఉందా?
అవుట్ఫిట్ బట్టి కావచ్చు. ఎలా ఉంది మమ్మీ? బాగుంది. తీసుకోండి. ఫుడ్ వండుకునే ఓపిక లేక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం గాయస్. మమ్మీ వాళ్ళు తింటున్నారు, మేము తింటాం. దిస్ ఇస్ ఆయిలే ఉంది కదా మొత్తం. దిస్ ఇస్ మసాలా మష్రూమ్, పన్నీర్ టిక్కా మసాలా అండ్ మిక్స్డ్ వెజ్. డిన్నర్ అయిపోయింది గాయస్. యాక్చువల్ ఏంటంటే సుష్మక్క ట్రిప్కి వెళ్ళింది, సందీప్ గారు ఆఫీస్కి వెళ్ళిండు. సో ఇక్కడికి వచ్చాం. అంటే హైదరాబాద్లో చాలా మంది రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారు, కానీ మేము ఆల్మోస్ట్ 30 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఫుల్ క్లోజ్ అనమాట. మొహమాటం అదేది ఏమి ఉండదు. ఇంకా మెల్లిగా 12-1 వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్. రెడీ గాయస్. బన్నక్క మన లగేజ్ బ్యాగ్ not gonna rice cooking. కొడతా, ఎవరు ఏడ్చినా కొడతా చెప్తాను. ఇద్దరు ముగ్గురులా దేనికి పోతుంది? చదువుకోవడానికి పోతుంది, పెళ్లి చేసుకొని పోతలేదు. ఏమో ఎడతాను చూస్తాను కానీ ఇద్దరు. అన్ని ఎర్లీ అవర్స్ ఫ్లైట్ లాంటి మనం అక్కడ ఉన్నప్పుడు అన్ని పొద్దున్నే అన్నీ కూడా ల్యాండ్ ఉంటాయి మధ్యాహ్నం టైంలో కూడా. మా ఫ్రెండ్ అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 3కి వెళ్ళండి. గైస్ వెళ్దామా? అవుదాము అంటే ఇక్కడ నుంచి అక్కడ కూర్చొని గుడ్ మార్నింగ్. వచ్చేసినాం గైస్. కీస్ ఎక్కడ ఉన్నాయమ్మా? మరగము కదా మనం.